ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో అదే ఇల్లు. ఆపో. ఎవరిల్లేది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? లోపలికి వెళ్ళాక అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి. వెల్కమ్ టు యువర్ వేదవతి. వెల్కమ్. రే, ఎవరు మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కూల్ నిహారిక, కూల్. నీతో మాకు చాలా అవసరం ఉంది. అందుకే నిన్ను మా ప్లేస్కి తీసుకువచ్చాం. హ? నాతో మీకేం పని? నీ గురించి మేం టోటల్గా ఎంక్వైరీ చేశా. వేదవతి ఇంటికి కోడలయ్యే అర్హతలు నీకు లేకపోయినా నువ్వు కేవలం జాతకం అడ్డు పెట్టుకుని ఆ ఇంటికి కోడలివి అయ్యా. ఐమ్ రైట్? నా గురించి చాలా బాగా ఎంక్వైరీ చేసినట్టున్నారు. సూటిగా విషయానికి రండి. చరణ్, ఈ నిహారికతో మనకు ఏం పని ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇతని పేరు డేవిడ్, అతని పేరు మార్క్. వీళ్ళిద్దరూ ఆఫ్రికాకు చెందినవారు. వీళ్ళు పంచలోహ విగ్రహాలను అమ్ముతుంటారు. కోట్లలో వ్యాపారం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి, ఆ విగ్రహం యొక్క చరిత్ర గురించి, దాని మహిమ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం డేవిడ్ సారికి కావాలని ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేయడానికని వచ్చాం. ఆ గదిలోకి మా వాళ్ళు ఎవరూ వెళ్ళలేకపోయారు. నువ్వు హెల్ప్ చేయడం వల్ల మా వాళ్ళు బయటకు వచ్చేసారు. సో ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చే విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేయాలి. విషయం అర్థమయ్యింది కదా? నువ్వు మాకు హెల్ప్ చేస్తే నువ్వు ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు మేమిస్తాం. విషయం నాకు వివరంగా అర్థమైందిలే, కానీ ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను, మీరు వినండి. ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. అది మీ వల్ల కానీ నా వల్ల కానీ అస్సలు కాదు. దాని పవర్ వేరు. దాన్ని టచ్ చేయాలని చూస్తే మాడి మసైపోతారు. ఎవరెళ్ళేది? నిహారిక ఈ ఇంటికి ఎందుకు వచ్చింది? ఒక్కతే వచ్చిందా? కృష్ణ బావ కూడా వచ్చాడా? ఆ విగ్రహం మీద కన్నేసిన వాడు ఎవ్వడైనా సరే నాశనం అయిపోవాల్సిందే. అయితే నీ వల్ల కాదు అంటావా? ఆ పూజ గదిలోకి వెళ్ళగలిగేది వేదవతి అత్తయ్య, చిన్న కోడలైన అవని మాత్రమే. ఆ అవని మనకి ఏ రకంగానూ హెల్ప్ చేయదు. సో దాని మీద ఆశలు చంపుకోవడం బెటర్. మనం ఏదైనా దక్కించుకోవాలంటే అందుకు రకరకాల మార్గాలుంటాయి. చరణ్ సార్, మన విజిటింగ్ కార్డ్ మేడంకి ఇవ్వు. తీసుకోండి మేడం. నా వల్ల ఎలాంటి హెల్ప్ జరగదని చెప్పాను కదా, ఇంకా మీ కార్డ్ నాకెందుకు? మాకు హెల్ప్ చేసే అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తీసుకోండి. నీ నుంచి
కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బై ద వే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవ్వరికి లీక్ కాకూడదు. ఓకే? ఓకే. ఇక్కడున్నావేంటి? ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఇక్కడున్నావేంటి? ఎవరెళ్ళింది? లోపల ఎవరున్నారు? నా ఇంటి నుంచి బయటికి పోయిన దానివి నన్ను ఫాలో అవ్వడమే పనిగా పెట్టుకున్నావా? నేను నిన్ను ఫాలో కాలేదు. నేను వెళ్తున్న దారిలో నీ కార్ కనిపించింది, చూసి ఆగాను. లేదు లేదు, నువ్వు కావాలనే నన్ను ఫాలో. యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.